క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల వరకు మనము ఈరోజు ధ్యానిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడును అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకునుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి. షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము ఇతనికి కొలగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాపేక్షమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందువాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియు కాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడు బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. ఆయన మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు.
కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినం మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇదే కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని రోజులుగా యేసుక్రీస్తు ఎవరు, ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఆయన ఒక చేతకాని వానిలాగా సేవలో చనిపోయాడు, ఆయన్ని చూసి లోకం ఏం నేర్చుకోవాలి, ఆయన ఏం చేశాడని నేర్చుకోవాలి. దేవుడు అంటే చేతకాని వానిలాగా చనిపోయేవాడు కాదు, హీరోలాగా ఉండాలి దేవుడు అంటే. ఈయన ఏమి వీరోచితమైన కార్యక్రమాలు చేశాడని ఆయన్ని లోకము దేవుడని విశ్వసిస్తుంది అనేటటువంటి రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి వాదనలను ఈనాడు లోకములో ఉన్నటువంటి క్రీస్తు వ్యతిరేకులు, క్రీస్తును ద్వేషించేవారు, సత్యద్వేషులు అనొచ్చు వీళ్ళు రకరకాల వాదనలను లోకంలో పుట్టిస్తూ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక చేతకాని వానిగా లోకములో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో అసలు ఆయన ఎవరు, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు అనేటటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనం పరిశీలించినట్లయితే వాస్తవాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇది తెలియనటువంటి క్రీస్తు వ్యతిరేకులు ఆయన నుంచి ఏమి నేర్చుకోవాలి, సిలువలో ఒక చేతకాని వానిగా చనిపోయాడు అనేటటువంటి తప్పుడు మాటలను లోకంలో ప్రచారం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుసు. అయితే ఆయన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథము ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో, పరిశుద్ధ గ్రంథాన్ని మనము శుద్ధ మనస్సుతో పరిశీలనాత్మకంగా చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చూడండి, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో స్పష్టంగా తెలియజేశారు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టి షాలేము రాజని అర్థము అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, అబ్రహాము సొదొమ గొమొరాలో పట్టబడినటువంటి లోతు యొక్క ఆస్తిపాస్తులను, లోతు గారికి కలిగినటువంటి యావత్తును అక్కడ ఉన్నటువంటి అన్య రాజులు పట్టుకుంటారు, చెరపడతారు. వారిని సంహారము చేసి అబ్రహాము తిరిగి వస్తున్నప్పుడు అబ్రహామును ఒక వ్యక్తి దారిలో ఎదుర్కొంటాడు. ఎదుర్కొని ఆయన్ని ఆశీర్వదిస్తాడు.
ఆయనను మెల్కీసెదెకు అని మనము చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని మోషే గారు తెలియజేశారు ఆదికాండములో. తర్వాత దావీదు గారు కీర్తన గ్రంథంలో అన్నారు. ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు స్పష్టంగా తెలియచేస్తున్నారు. చూడండి, ఈ సందర్భాన్ని మనము గమనించినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో ఈ సందర్భము మనకు మొదటగా పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది. అప్పటికి అబ్రహాము గారిని దేవుడు ఎన్నుకోవటం జరిగింది. ఆ ఎన్నుకునే విధానాన్నే ఇక్కడ మెల్కీసెదెకు ద్వారా దేవుడు చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎలా అబ్రహాముని ఎన్నుకున్నాడు అనేది గతంలో మనము ధ్యానించాము 22వ అధ్యాయంలో. అబ్రహామా, ఒక్కగానొక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెలుతీయలేదు కాబట్టి భూలోకములో ఉన్న సమస్త జాతులు నీ నుండి ఆశీర్వదించబడతాయి అని. ఆయన నుంచి ఎలా ఆశీర్వదించబడతాయి సమస్త జాతులు అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు వారు అబ్రహాము జనాంగములో నుంచి ఈ భూమి మీదకు శరీరధారిగా వచ్చినాడన్న విషయము మనకు విదితమే. అయితే అబ్రహాము గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మెల్కీసెదెకు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే చూడండి, 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలని మనము గమనించినట్లయితే, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఈ సందర్భాన్ని ఆదికాండం 14వ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భాన్ని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం ప్రియులారా. అది రాసింది మోషే గారు క్రీస్తు పూర్వము దాదాపుగా 1800 సంవత్సరంలో. ఇక్కడ చూస్తే ఇది రాసింది అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు శకము 60వ సంవత్సరంలో. దానికి దీనికి మధ్యలో ఇంతకాల భేదం ఉన్నా సరే విషయంలో కంటెంట్లో ఏమాత్రము మార్పు లేకుండా పౌలు గారు ఎంత స్పష్టంగా ఆ విషయాన్ని పూసగొచ్చినట్లు మనకు ఇక్కడ రాశారో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము ఒకని ఊహ వలన పుట్టినది కాదని, ఇది కేవలము దేవుని పరిశుద్ధాత్మ వలన వాళ్ళు ప్రేరేపించబడి రాశారన్న విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ వచ్చినటువంటి షాలేము రాజు ఎవరు? ఈ మెల్కీసెదెకు ఎవరు? ఈ మెల్కీసెదెకుకి షాలేము రాజు అన్న పేరును అక్కడ మోషే గారు మనకు చెప్పారు. షాలేము అంటే సమాధానము అని అర్థము. వాస్తవానికి షాలేం అనేటటువంటి దేశము ఆ టైంలో లేదు. అసలు అబ్రహాము గారిని ఆశీర్వదించటానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చి ఆశీర్వదించాడు. అబ్రహాము సంతోషించి ఆయనకు 10వ వంతు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తున్నారు.
షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆయన మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అన్న మాటకు కూడా సమాధానపు అధిపతి అని అర్థం వస్తుంది ప్రియులారా. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, జీవితకాలానికి ఆదే లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషికి కూడా జీవితకాలానికి ఆది అనేది ఉండదు, జీవానికి అంతం అనేది ఉండదు ప్రియులారా. అందులో మొట్టమొదట పుట్టినవాడు యేసుక్రీస్తు వారు. అదే విషయాన్ని ఇదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తెలియజేస్తారు. ప్రథమ ఫలము క్రీస్తు అని. క్రీస్తుకి జీవితకాలానికి ఆది లేదు. ఆయన ద్వారా వచ్చిన మనకు కూడా జీవితకాలానికి ఆది లేదు. జీవానికి అంతము లేదు, జీవానికి కూడా అంతము లేదు. ఉంటే నెమ్మదికరమైన స్థలంలో ఉండాలి లేదా వేదనకరమైన స్థలంలో ఉండాలి. ఎక్కడో చోట జీవం అనేది ఉంటుంది కానీ దానికి అంతం అనేది ఉండదు ప్రియులారా. ఎందుకంటే అది జీవాధిపతి నుంచి మనకు అనుగ్రహించబడింది. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడునై వంశావళి లేనివాడునై ఉన్నాడు. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు. అందుకోసమనే ఆయన పరలోకము నుంచి డైరెక్ట్గా భూమి మీదకి తల్లి మరియ గర్భాన వచ్చాడు. లోకములో ఆమెకు ఒక భర్త ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో పడిన తర్వాత ఆమెను యేసేపు గారికి ప్రదానము చేయడం జరిగింది ప్రియులారా. ఈ విషయం తెలియని ఎందరో యేసుక్రీస్తు వారిని గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు కొందరైతే క్రైస్తవ్యంలో కూడా యేసుక్రీస్తు వారు మరియ గర్భాన పుట్టాడు కాబట్టి ఆమె యొక్క రక్తాన్ని పంచుకు పుట్టాడు అనుకుంటున్నారు. కానీ అది వాస్తవము కాదు ప్రియులారా. ఏ వ్యక్తికైనా సరే రక్త సంబంధం కానీ లేదా జీనాజికల్ బాండేషన్ కానీ, అంటే జీన్స్ అంటారు, అనువంశికమైనటువంటి సంబంధము కానీ అది తండ్రి ద్వారానే వస్తుంది. అది ఆ జీనాలజీ అనేటటువంటి ఒక శాస్త్రం ఉంది, జెనెటిక్ సైన్స్ అంటారు, జెనెటిక్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. అందులో పట్టభద్రులైన వారికి ఈ విషయము అర్థమవుతుంది ప్రియులారా. దానిని యేసుక్రీస్తు వారు ఒక్క మాటలో తెలియజేశారు. అది ఎక్కడ ఉంటుందంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నారు. అంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు భూమి మీద పుట్టలేదని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఇక్కడ స్త్రీలు కనిన వారిలో అని ఆయన ఎందుకన్నారు అని మనం ఆలోచిస్తే, లోకంలో పుట్టే ప్రతి మనిషి కూడా తండ్రి గర్భము నుంచి, తండ్రి బీజము నుంచి, తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వస్తాడు.
కానీ యేసుక్రీస్తు వారు అలా రాలేదు. ఆ విషయాన్ని ఆయన చెప్తున్నారు ఇక్కడ. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు భూమి మీద లేడు. అంటే నేను స్త్రీ ద్వారా భూమి మీదకు వచ్చిన వాడిని కాను అని. అంటే భౌతికమైన తండ్రి ద్వారా నేను భూమి మీదకు రాలేదు. పరలోకము నుంచి డైరెక్ట్గా నేను తల్లి మరియ గర్భములోకి పంపబడ్డాను అన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా తెలియచేస్తున్నారు. ఈ విషయం మనకి అర్థం అవ్వాలి అంటే జీనాలజీ అనేటటువంటి శాస్త్రము మనకు తెలిసి ఉండాలి. అది తెలియని వాళ్ళు ఈ వచనం అర్థముగాక యేసుక్రీస్తు వారు కూడా సాధారణమైన స్త్రీ సంతానమే అనుకుంటున్నారు ప్రియులారా. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైనటువంటి పౌలు గారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అంటున్నారు. తల్లి తండ్రి ఉండాలి అంటే వారికి సంబంధించిన క్రోమోజోములు మనలో ఉంటేనే మన తల్లి ఎవరో తండ్రి ఎవరో చెప్పగలము. దానికి DNA అని ఒక టెస్ట్ చేస్తారు. ఒక పిల్లవాడు తల్లి తండ్రి లేని ఒక పిల్లవాడు దొరికితే ఆ పిల్లవాడిని DNA టెస్ట్ చేస్తే ఆ పిల్లవాడిని ఒరిజినల్గా కన్నటువంటి తల్లిదండ్రులు ఎవరనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో ఈ DNA టెస్టులు గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాము. బాగా ఉన్నవాళ్ళు లేని ఆడవాళ్లతో లేదా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, వాళ్ళతో పిల్లల్ని కనటం, తర్వాత నేను ఆ బిడ్డకు తండ్రిని కాదు అని బుకాయించటం, వారు కోర్టుకు వెళ్ళడం, తర్వాత కోర్టులో DNA టెస్టుల్లో వారు తండ్రి అని తేలడం. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే DNA టెస్ట్ ద్వారా ఆ పిల్లవాడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. ఎందుకంటే జీన్స్ ద్వారా వచ్చినటువంటి క్రోమోజోములు ఆ వ్యక్తిలో ఉంటాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారికి యేసేపు గారి కానీ లేదా మరియమ్మ గారి కానీ ఏ క్రోమోజోములు లేవు. ఎందుకంటే ఆయన వారి ద్వారా భూమి మీదకు రాలేదు కాబట్టి. అదే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడు. ఆయనకు వంశావళే లేదు. ఎందుకంటే ఆయన నిరంతరము యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయనకు భూమి మీద ఏ వంశాన్ని మనం ఇస్తాము? కానీ అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చటం కోసమని ఆయన గర్భవాసము నుంచి పుట్టినటువంటి ఒక వంశాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చారు ప్రియులారా. అదే యూదా వంశము. ఆ విషయాన్ని కూడా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము. మనము ఈ విషయాన్ని గత వారము మాట్లాడుకున్నాము. దాని కొనసాగింపుగా మళ్ళీ చూద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ హెబ్రీ పత్రికని ఇలాగనే ఉంచి అది చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. యూదా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలును, ఆయనను జన్మ స్వాతంత్రము యేసేపుదాయెను. ఇక్కడ ఇశ్రాయేలు గోత్రముల యొక్క జ్యేష్ఠత్వపు హక్కును గురించి మాట్లాడుతూ ఇందులో 4వ వాడైనటువంటి యూదా గారి గురించి తెలియజేస్తూ, యూదా గారు ఇశ్రాయేలు గోత్రకర్తల్లో 4వ వాడు అయినప్పటికీ తన సహోదరులందరికంటే హెచ్చించిన వాడయ్యాడు.
ఆయన ఎందుకు దేవుడు ఆయన్ని హెచ్చించాడు తన సహోదరులందరిలో కంటే అంటే అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అతని నుంచి ప్రముఖుడు బయలు వెళ్ళాడు. ఎవరా ప్రముఖుడు అంటే ఇప్పటి వరకు మనము మాట్లాడుకుంటున్నటువంటి మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకే యూదా నుంచి బయలు వెడలినటువంటి ప్రముఖుడు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అయినప్పటికీ అబ్రహాము గారికి మాట ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ మాటను నెరవేర్చడం కొరకుమని ఆయనను యూదా గోత్రములో నుంచి తీసుకొని వచ్చాడు. యూదా గోత్రంలో నుంచి ఆయన్ని తీసుకొని రావడం కోసమని మరియమ్మ గర్భాన్ని ఆయన్ని వేశారు. ఆ గోత్రాన్ని పటిష్టంగా పట్టుకురావడం కోసమని ఆమెను యోసేపు గారికి ప్రదానము చేశారు. వీళ్ళిద్దరూ కూడా యూదా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు. చూడండి, దేవుడి ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఎక్కడా కూడా తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. వాస్తవానికి ఆయనకు తండ్రి లేడు, తల్లి లేడు. కానీ ఆయనకు ఒక గోత్రం ఉండాలి. ఆ గోత్రము రాజుల వంశస్థుల గోత్రమై ఉండాలి. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుందని యెషయా గారు చెప్పారు కాబట్టి యూదా గోత్రానికి ఆయన్ని అనుసంధానం చేయడంలో ఆయన్ని రాజును చేశారు. కానీ రాజ్యభారం అంటే ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించిన రాజ్యము కాదు, భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించిన రాజ్యము. అదే విషయాన్ని అబ్రహాం గారితో చెప్పారు ఆయన. కాబట్టి ఆయనకు తండ్రి లేడు, తల్లి లేడు. సాక్షాత్తు పరమ నుంచి వచ్చినటువంటి మెల్కీసెదెకు అబ్రహాం గారిని ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అతడు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఆయనకి ఇచ్చాడు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఇక్కడ యాజకులుగా ఎవరు ఆజ్ఞ పొంది ఉన్నారు అంటే లేవి గోత్రం వాళ్ళు. అబ్రహాము గర్భవాసమును పుట్టిన లేవి గోత్రం వాళ్ళే యాజకులుగా ఉండాలి. కానీ అసలు ఏ గర్భవాసము లేకుండా పైనుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళకంటే ముందే యాజకత్వాన్ని నిర్వహించాడు. అది నిరంతరము ఉండే యాజకత్వము, అది శాశ్వతమైనటువంటి యాజకత్వము. ఆయన రాజు, ప్రభువు మరియు యాజకుడు. ఆయనను వెంబడించిన మనల్ని కూడా రాజులైన యాజకులనుగా చేశాడు అని యోహాను గారు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నారు ప్రియులారా. అయితే వారికి సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాపేక్షమై ఉన్నది. ఆశీర్వదించేవాడు గొప్పవాడా, ఆశీర్వాదము పొందేవాడు గొప్పవాడా? ఆశీర్వదించేవాడే గొప్పవాడు. ఇక్కడ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే అబ్రహాము కంటే మెల్కీసెదెకు గొప్పవాడని మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. ఎందుకంటే అబ్రహాము కంటే ముందే ఆయన అబ్రహామును చూచాడు. అబ్రహాముకి ఏం చేయాలో అప్పుడే ఆయనకు తెలుసు. కాబట్టే అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ విషయాన్ని మనము
యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనంలో మనము గమనించవచ్చు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం, క్షమించండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములు అయినా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాం పుట్టకముందే ఆయన ఉన్నాడు, అందుకనే వచ్చి ఆయన అబ్రహామును ఆశీర్వదించాడనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే యూదులు ఏం చేశారు అనేది మనం గమనించినట్లయితే, అదే అధ్యాయము 40 వచనాన్ని చూస్తే, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనాన్ని చూస్తే, దేవుని వలన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. నేను దేవుడి దగ్గర నుంచి వచ్చానని సత్యాన్ని మీకు ప్రకటిస్తుంటే మీరు నన్ను చంప వెతుకుతున్నారు. మళ్ళా మీరు అబ్రహాము సంతానం మేమని చెప్పుకుంటున్నారే, మీ మూల పురుషుడైనటువంటి అబ్రహాం అట్లా చేయలేదు. అబ్రహాము ఏం చేశాడు అంటే, అబ్రహాము ఆశీర్వాదం పొందాడు ఆయన చేత. అదే మనము ఆదికాండం 14వ అధ్యాయములో చదివింది. అబ్రహాం అయితే ఆయన్ని గుర్తెరిగి ఆయన చేత ఆశీర్వదింపబడ్డారు. మీరేమో అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ నేను చెప్పినటువంటి సత్యమైన మాటలను మీరు నిరాకరిస్తున్నారు. పైగా నీ వయసు 50 సంవత్సరాలైనా లేవు, నువ్వు అబ్రహాంను చూశావా అని నన్ను ప్రశ్నిస్తున్నారు. అంటే మీరు కేవలము శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు, ఆత్మజ్ఞానము మీకు ఏమాత్రము కూడా అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నించట్లేదు అని వారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, 56వ వచనాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము, మీరు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. నా దినము చూస్తానని అబ్రహాము మిగుల ఆనందించాడు. నా దినము చూస్తానని, నాదైనా ఒక రోజు వస్తుంది, ఆ రోజున కోసమే అబ్రహాము గారు ఎదురు చూశాడు. ఎందుకంటే నేనెవరో అబ్రహాముకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు, కానీ నేను చేయాల్సిన పని ముగించే దినం ఒకటి వస్తుందని అబ్రహాము గారు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంటి అంటే, యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఈ భూమి మీదకు వచ్చి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా లేవడం. ఎందుకు అబ్రహాము గారు యేసుక్రీస్తు వారి యొక్క దినము కోసం ఎదురు చూస్తూ ఆ దినాన్ని చూసి సంతోషించాడు అంటే, అబ్రహాము గారు అప్పటి వరకు పరదైసులోనే ఉన్నాడు కాబట్టి. మరి పరదైసులో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారి దినాన్ని చూసి ఎందుకు సంతోషించాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మృత్యుంజయుడై తిరిగి లేచారో అప్పుడు వాళ్ళకి
పరదైసు నుంచి పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ చేశాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరము పరదైసులో ఉండాలని అనుకోవట్లేదు. ఎందుకంటే పునాదులు గల పట్టణము కోసము వాళ్ళు ఎదురు చూస్తూ గుడారాల్లో నివసించారు. అదే విషయాన్ని పౌలు గారు ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తారు. వాళ్ళు ఆ పరమ యెరూషలేముకు వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళని ఎవరో ఒక వ్యక్తి తీసుకెళ్ళాలి. వాళ్ళకై వాళ్ళు వెళ్ళలేరు. ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళాలి అంటే భూమి మీద ఆయనకు ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ని ఆయన పూర్తి చేయాలి. ఆ పూర్తి చేసే దినం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అది పూర్తయిన తర్వాత వాళ్ళు మిక్కిలి సంతోషించారు. ఇంత విషయం ఉంది ప్రియులారా ఇందులో. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి ఎదురు చూసిన వాళ్ళు కేవలము మా భూమి మీద ఉన్న వాళ్ళే కాదు, పరదైసులో ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారి కోసము ఎదురు చూస్తున్నారు అన్న విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయము తెలియనటువంటి, ఆధ్యాత్మిక జ్ఞానము లేనటువంటి ఆనాటి యూదులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని చూచి, నువ్వు పిల్లవాడివి, నీకు పట్టుమని 50 సంవత్సరాలైనా లేవు, నీకు అబ్రహాం తెలుసా, అబ్రహాం నువ్వు చూసావా అని మూర్ఖంగా ఆయన్ని మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే అబ్రహాముని ముందుగానే నేను చూశాను, నా కొరకు ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అదే విషయాన్ని యోహాను గారు కూడా స్పష్టంగా తెలియచేస్తున్నారు ప్రియులారా. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులు పుచ్చుకొంచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందువాడు పుచ్చుకొనుచున్నాడు. ఇక్కడ లేవి క్రమాన్ని చూస్తే వాళ్ళు కేవలము భూ సంబంధిత యాజకులు. లేవీయులందరూ కూడా ఈ భూమి మీద ఇశ్రాయేలీయులకు యాజకులు. కానీ మెల్కీసెదకు క్రమం ప్రకారం 10వ వంతు పుచ్చుకున్నవాడు నిరంతరము జీవించే యాజకుడు. అంటే వారి యాజకత్వము, లేవీయుల యాజకత్వము అసంపూర్ణమైంది. కానీ మన మెల్కీసెదకు యాజకత్వము పరిపూర్ణమైనది, నిరంతరము ఉండేది. కాబట్టి ఈ యాజకత్వపు విలువల గురించి మనకంటే క్షుణ్ణంగా తెలిసినటువంటి నిఖార్సైన యూదుడైనటువంటి పౌలు గారు ఈ ఇద్దరు యాజకులలో ఎవరు నిరంతరము యాజకుడుగా ఉన్నవాడో గ్రహించి ఆయన అతని పక్షాన చేరిపోయాడు, అతని కోసమే బ్రతికాడు, అతని కోసమే చనిపోయాడు. అంటే పౌలు గారు ఆయన యొక్క అపరిమితమైనటువంటి లోక జ్ఞానాన్ని, ధర్మశాస్త్ర జ్ఞానాన్ని, అలాగనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత చక్కగా వినియోగించుకొని తన పరుగు కడముట్టించాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అదే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. అంతేగాక ఒక విధమైన చెప్పిన యెడల 10వ వంతు పుచ్చుకొను లేవి అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇక్కడ 10వ వంతు పుచ్చుకునేటటువంటి యాజకులైనటువంటి లేవీయులు కూడా ఈ నిరంతర యాజకునికి 10వ వంతు ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు అంటే అబ్రహాము ద్వారా ఇచ్చారు. అబ్రహామే ఆయనకు 10వ వంతు ఇచ్చాడు. కాబట్టి అప్పుడు అబ్రహాము గర్భవాసంలో ఉన్న లేవీయులు కూడా ఆయనకు 10వ వంతు ఇచ్చినట్లే కదా. కాబట్టి ఇక్కడ లేవీయుల యాజకత్వం అనేది
కేవలము తాత్కాలికమైనది. ఇక్కడ మెల్కీసెదెకు యాజకత్వమే నిరంతరము నిలిచేది అన్న విషయాన్ని పౌలు గారు రూఢిపరుస్తున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు దగ్గర 10వ వంతు తీసుకున్నటువంటి లేవీయులు యాజకులని మీరు అనుకుంటే, ఆ యాజకులు కూడా అబ్రహాం ద్వారా 10వ వంతు నిరంతరమైనటువంటి యాజకునికి ఇచ్చారు అనేది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు పౌలు గారు. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమమునకు చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏముంది? ఆ లేవీయులు ధర్మశాస్త్రము ప్రకారము వాళ్ళు యాజకులై ఉన్నప్పుడు సంపూర్ణ సిద్ధి వాళ్ళ ద్వారా కలిగితే యేసుక్రీస్తు వారిని అహరోను క్రమంలో వచ్చాడని చెప్పాలి కదా. కానీ ఆ మాట చెప్పలేదే, మెల్కీసెదెకు క్రమాన్నే చెప్తున్నారు. అంటే ఇక్కడ అహరోను వలనైనటువంటి యాజకత్వము సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యలేదు. ఒకవేళ అలా కలుగజేసింటే మెల్కీసెదెకు క్రమంలో ఇంకొక యాజకుడు రావాల్సిన అవసరము లేదు. ధర్మశాస్త్రము ద్వారా మనిషికి నిత్య జీవము వస్తే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని అర్పించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, కానీ జరిగిందేంటి? దానివల్ల ధర్మశాస్త్రము వల్ల సంపూర్ణ సిద్ధి జరగలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమంలో యాజకునిగా వచ్చి తల్లి తండ్రి లేకుండా పరము నుంచి అమర్చబడిన దేహముతోటి ఆయన వచ్చి తన పరిశుద్ధమైన దేహాన్ని, తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు ఆయన అర్పించాడు. అలా అర్పించటం వల్ల మనకేం జరిగింది? ఆయన వల్ల మన సర్వలోకానికి కలిగిన మంచి ఏమిటి? ఆయన చేసినటువంటి వీరోచిత కార్యం ఏమిటి? వీళ్ళు హీరో కావాలి అంటున్నారు కదా. మరి ఈ హీరో లేవీయుల వంశము నుంచి కాకుండా, అహరోను క్రమం నుంచి కాకుండా, మెల్కీసెదెకు క్రమం నుంచి, ఒక ప్రత్యేకమైన క్రమం నుంచి వచ్చిన వాడే ప్రత్యేకింపబడిన వాడు. ఆయనే హీరో. ప్రత్యేకతను సంతరించుకున్నవాడే హీరో అవుతాడు. ఏ సినిమాల గురించి అయినా మనం ఆలోచిస్తే కథ మొదలుపెట్టిన తర్వాత హీరోని చూపించేటప్పుడు ప్రత్యేకంగా చూపిస్తారు. ఎందుకంటే ఆయన హీరో కాబట్టి. హీరోని గురించి ఒక ప్రత్యేకత ప్రజలకు ఉండాలి కాబట్టి ఆయన వచ్చేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పెద్ద పెద్ద సౌండ్లు, రకరకాల డిజైన్లతోటి బ్యాక్గ్రౌండ్ చూపిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి చెప్పేటప్పుడు కూడా దాదాపుగా అదే ఎఫెక్ట్స్, అంతకంటే గొప్పదైనటువంటి విఎఫ్ఎక్స్ తోటి ఆయన మళ్ళీ భూమి మీదకి రాబోతున్నారు. దాన్ని చూసి ప్రకృతే తట్టుకోలేదు. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్తారు యోహాను గారు. దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్ వర్క్స్ భూమి మీద ఎవరు చేయలేరు. అది సాక్షాత్తు సృష్టికర్త నిర్ణయించినటువంటి గ్రాఫిక్స్ అయి, దానికి మన టెక్నాలజీ సరిపోదు. ఇక ఈ హీరో మన కొరకు లేదా భూమి మీద ఉన్న సర్వమానవాళి కొరకు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చూస్తే
ఈయన చేసినటువంటి వీరోచిత కార్యం, హీరియాటిక్ యాక్ట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇది హీరో చేసేటటువంటి గొప్ప పని. ఈ పని చేసిన వాడిని హీరో అంటారు. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. ఎందుకంటే భూమి మీద సమాధానం లేదు. ధర్మశాస్త్రం ఉన్నా కూడా సమాధానం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోతున్నారు. ఒక పక్క సాతానుగాడేమో అందరినీ లాగేస్తున్నాడు వెనక్కి. తనకు సమయము కొంచెమే ఉన్నదని గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు, పైనుంచి పడివేయబడి. మరి ఈ పరిస్థితుల్లో భూమి మీద సమాధానం లేదు, అటు పరదేశంలో సమాధానం లేదు, పరలోకంలో కూడా సమాధానం లేదు. ఈ సాతానుగాడు పడవేయబడిన వాడు కింద ఉండకుండా ఏం చేస్తున్నాడు అంటే తిరుగుతున్నాడు. అన్ని మనుషులనేమో తన వైపుకు లాక్కొని నరకానికి ఈడ్చుకొని వెళ్ళటం, సందు దొరికితే పరలోకానికి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ చేయటం, వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం. భూమి మీద ఏమో మనుషుల్ని సత్య సువార్తలోకి రాకుండా పక్కకు లాగివేయటం. మరి ఇంత సమాధానం లేనటువంటి ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన చేసిన పని ఏంటి? సమస్తము దేవుని వలనైనవి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని వలనే జరిగాయి. కానీ దెయ్యము వాటిని దానికి అనుకూలంగా మలిచివేసింది, మార్చేసింది. మరి ఆ పరిస్థితుల నుంచి తిరిగి ఆయన ప్రజల్ని ఆయన కాపాడాలి. ఆయన రాజ్యాన్ని ఆయన దక్కించుకోవాలి. దక్కించుకొని ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగించాలి. ఇంత పెద్ద మిషన్తో ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. సర్వమానవాళికి సమాధానాన్ని క్రీస్తుతో ఇచ్చాడు. క్రీస్తే ఇచ్చాడు తండ్రికి. ఎలా ఇచ్చాడు అంటే మన అపరాధములన్నీ మన మీద మోపకుండా ఆయన క్రీస్తునందు లోకమును సమాధానపరుచుకున్నాడు. మనం చేసేటటువంటి పాపములు, అపరాధాలు అవన్నీ కూడా ఏం చేశాడంట ఆయన? ఇదిగో ఈ హీరో మీద మోపాడు. అంటే లోక పాపములన్నింటినీ భరించటానికి ఈ హీరోని ఉపయోగించుకున్నాడు. ఎవరైనా సరే మన వాళ్ళ కోసము మనము ఎంతైనా త్యాగం చేస్తాం. అంటే మనకున్నంత వరకు ప్రాణత్యాగం అయితే చెయ్యంలేండి. బంధువుల కొరకు, రక్త సంబంధీకుల కొరకు ఆస్తులు నగలేమంటే ఇస్తాం, కానీ వాళ్ళ కోసం నీ ప్రాణం ఏమంటే మాత్రం ఆలోచిస్తాం. కానీ మన హీరో ఆయన్ను వ్యతిరేకించే వారి కొరకు సైతం, ఆయనను నిరాకరించే వారి కొరకు సైతం, ఆయనను అంగీకరింపని వారి కొరకు సైతము తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే సమాధాన పడాలి. అందుకే ఆయనకు సమాధానకర్త అని పేరు. భూమి మీద ఉన్న మనుషులందరూ తండ్రితో సమాధాన పడాలి. తండ్రితో సమాధాన పడాలి అంటే వీళ్ళు పాపము లేనివారుగా ఉండాలి. ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు. ఆయన ముందు నిలబడాలి అంటే వీళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. వీళ్ళేమో ఆ అర్హతను కోల్పోయారు. మరి వాళ్ళని పరిశుద్ధులుగా తిరిగి చేయాలి.
చెయ్యాలి అంటే ఆయన పరిశుద్ధ రక్తము కావాలి. ఇది మన హీరో చేసినటువంటి వీరోచిత కార్యము. ప్రజల్ని బ్రతికించేవాడు హీరో కానీ ప్రజల్ని చంపేవాడు ఎప్పటికీ హీరో కాదు ప్రియులారా. కాబట్టి మన అపరాధములను మన మీద మోపకుండా వాటన్నింటినీ ఆయన మీద వేసుకొని వాటిని క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యాన్ని మనకిచ్చాడు. ఆనాడున అపోస్తలులు ఆ సమాధాన వాక్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు వేసినటువంటి పునాది మీద మనము ఈనాడు సంఘాలను కడుతున్నాం ప్రియులారా. ఇది యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి వీరోచిత కార్యక్రమము. ఇలాంటి వ్యక్తి లోకములో ఎక్కడ చూసినా సరే కనిపించడు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అక్కడ ఉండడు కాబట్టి. ఈయన నిరంతరము మన కొరకు యాజకుడై ఉన్నాడు. ఆయన ద్వారానే మనకు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. కాబట్టి చూడండి 15వ వచనము, మనము శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్నటువంటి శక్తిని బట్టి నియమింపబడిన వాడు. ధర్మశాస్త్రం అయితే సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు, అది తిరిగి నాశనానికి నడిపిస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చలేమని ఆయన నిర్ణయించుకొనే ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మనమైతే శరీరాలను దేవుని చేత నిర్మించుకొని వచ్చాము, ఆయన ధరించుకొని వచ్చాడు. అది మనకు ఆయనకు తేడా ప్రియులారా. కాబట్టి మెల్కీసెదకు మనకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన భరించాడు. ఆయన భరించి మనకు ఆయన రక్షణను అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం అనే చెర నుంచి మనల్ని విడిపించి చెరగా పట్టుకొని పోయి మనకు పరలోక రాజ్యం అనే ఈవులను అనుగ్రహించాడు. అలాగుననే మనకే కాదు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరదైసులో ఉన్న వాళ్ళకి, ఆ తరువాత భూమి మీద ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి అనేకులకు, ఇశ్రాయేలీయులకే కాదు భూమి మీద ఉండే సకల జాతి మనుషులకు ఆయనే నిరంతరము యాజకుడై ఉండి ఆ యాజక ధర్మములోకి మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి మనము తడవు చేయకుండా ఆయన పిలుపును అందుకొని ఆయన ఇచ్చేటటువంటి యాజక ధర్మాన్ని మనము నీతిగా పరిశుద్ధంగా ఈ లోకములో జరిగించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనము పొందుకొని అనేకులకు తెలియచేయాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని బాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించి ఇదిగో మా ప్రభువా, మా కొరకు నిరంతరము యాజకుడు అయినటువంటి మెల్కీసెదకు క్రమంలో ఉన్నటువంటి
యాజకులుగా మా కొరకు నా తండ్రి పరమ నుంచి భూమికే తెచ్చి మా సమాధానార్థమైనటువంటి శిక్షను నా ప్రభువా మీ పరిశుద్ధ శరీరములో మీ పరిశుద్ధ రక్తములో నా తండ్రి భరించి నా ప్రభువా మా పాపములను కడిగి నా తండ్రి మమ్మలను పరిశుద్ధులుగా నా తండ్రి ఎదుట నిర్దోషులముగా నిలువబెట్టినటువంటి మీ కృపకై మేము ఏమి చెల్లించగలము నా ప్రభువా మా రక్షణ పాత్రను చేత పట్టుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము తప్ప మేమేమీ చెల్లించలేని ఈ పరిస్థితుల్లో నా ప్రభువా మీ గొప్ప కృప చేత మీ కనికరము చేత మమ్ములను నా తండ్రి మీరు మీ యాజకత్వములోనికి పిలిచి నా ప్రభువా మమ్మలను కూడా రాజులైన యాజకులుగా చేసి నా తండ్రి ఆ యాజకత్వపు హక్కులను ఆ పరలోక రాజ్యం యొక్క నా ప్రభువా సర్వాధికారమును మీతో పాటు మాకు అనుగ్రహించినటువంటి మీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటును భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగే నిన్న ప్రభువా దిక్కులేని వారి కొరకు దీన దరిద్రుల కొరకు విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగే నిన్న ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నేను నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని సాధ్యమైనంత ఎక్కువ మంది నా ప్రభువా రక్షింపబడి మీ పరలోకపు నా తండ్రి వారసత్వాన్ని పొందుకున్నటకు అర్హులన్నట్లు సహాయం చేయగలరని అలాగే నేను నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడబోయే 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.